బాగా ప్లాన్ చేసావుగా. దొరికిపోయాననుకున్నావా పిన్ని? ఓ నన్ను అలా పిలవకు, నాకు ఇరిటేటింగ్గా ఉంటుంది. పిలవాలంటే నాకు కూడా ఇరిటేటింగ్గానే ఉంది. కానీ మా నాన్న రెండో భార్యవి కదా, అందుకే పిన్ని అని పిలుస్తున్నాను. పిన్ని. ఏయ్! అవును పిన్ని, నువ్వు పిన్నివే కదా, అందుకే అలా పిలిచాను. నీకిష్టం లేదంటే చెప్పు. నువ్వు ఒక పని చెయ్యి, మా నాన్నను వదిలేయ్, అప్పుడు నిన్ను పిన్ని అని పిలవడం మానేస్తాను. నువ్వు జస్ట్ నక్షత్రని మాత్రమే నమ్ముకున్నావు, నేను టెక్నాలజీని నమ్ముకున్నాను. నన్ను నక్షత్ర ఫాలో అవ్వడం, ఫోటోస్ తీయడం అన్నీ నాకు తెలుసు. మీకు తెలియని విషయం ఇంకొకటేంటో తెలుసా? తన ఫోన్ నుంచి ఫోటోస్ నేను షేర్ చేసుకున్నాను. ఆ ఫోటోస్ని ఏఐతో మార్ఫింగ్ చేసి నా ప్లేస్లో నక్షత్ర ఫేస్ని రీప్లేస్ చేశాను. పిన్ని, నువ్వు నన్ను 100 కళ్ళతో కనిపెడితే నేను నిన్ను 1000 కళ్ళతో కనిపెడతాను. నీతో పోటీ పడే వయసు నాకు లేకపోవచ్చు, కానీ ఈ తరం అమ్మాయిని నువ్వు బొగ్గు ట్రైన్ అయితే నేను బుల్లెట్ ట్రైన్. నా వెనక పరుగెత్తాలని చూస్తే కింద పడిపోతావు పిన్ని. భూమి, నువ్వు దొరికిపోతామోనని భయపడ్డానమ్మా, కానీ తెలివిగా తప్పించుకున్నావు. అసలు నువ్వు గగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? చెర్రీ విషయంలో లిల్లీని పట్టుకోవాలని చూస్తున్నాం కదా మావయ్య, ఆ విషయం గురించి బావ కాల్ చేసి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళాక ఈ ట్రాకర్ ఇచ్చి వాళ్ళ కార్కి ఫిక్స్ చేయమని చెప్పాడు మావయ్య. దీంతో అపూర్వ వాళ్ళు వెళ్లే ప్రతి ప్లేస్ మనం తెలుసుకోవచ్చని చెప్పాడు. అలాగే లిల్లీ ఎక్కడుందో తెలుసుకోవచ్చని కూడా చెప్పాడు. వెరీ గుడ్ భూమి. లిల్లీని పట్టుకుని సాక్ష్యం చెప్పిస్తే చెర్రీ ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తాడు. అమ్మా. గగన్, అమ్మా, నీకొక విషయం చెప్పాలమ్మా. ఏంటి గగన్? నేను భూమికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. 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 రే, ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, 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 నువ్వు కరెక్ట్గానే విన్నావు. నేను భూమికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. 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 విడాకులా? విడాకులంటే అర్థం తెలిసి మాట్లాడుతున్నావా? భార్యాభర్తలు కలిసి ఉండలేమనే నిర్ణయానికి వచ్చి కోర్టు ద్వారా అధికారికంగా విడిపోవడం, అదే విడాకులంటే. నేనడిగింది నువ్వు పుస్తకాల్లో చదువుకున్న అర్థమో 10 మందిని చూసి నేర్చుకున్న నిర్వచనమో కాదురా. అసలు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది గగన్? నేనంతా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నానమ్మా. అదే ఎందుకు? చెల్లిని ఆ ధృవ పెళ్లి చేసుకోవాలంటే నేనిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలమ్మా. అంటే కుండ మార్పిడి విధానంలో పూరిని ధృవ చేసుకోవాలంటే తన చెల్లి తారాని నేను పెళ్లి చేసుకోవాలి. ఆ రోజు ఈ కండిషన్ పెట్టాడు కదా. కట్టుకున్న భార్య బతికుండగానే
ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా గగన్? ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? ఆ? ధృవ కన్నా మంచి సంబంధం పూరికి ఇంకొకటి దొరకదమ్మా. పూరికి ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాంరా. పూరి కోసం భూమి జీవితాన్ని నాశనం చేస్తావా? నువ్వు చేస్తుంది నాకేం నచ్చడం లేదురా. నాకు కూడా నువ్వు చేస్తుంది నచ్చట్లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావే? నేనేం చేశాను? ఇంత జరిగిన తర్వాత కూడా నీకు భూమినే కనిపిస్తుంది కానీ నా జీవితం ఇలా అవ్వడానికి కారణం తనే అని ఎందుకు అనిపించట్లేదమ్మా నీకు? ఇందులో భూమిది ఏ తప్పు లేదు పూరి. అంతా ఆ అపూర్వ కుట్ర. రేపు ఆ భూమి వచ్చి నీ కళ్ళ ముందే నన్ను చంపేసినా సరే అది చేసింది భూమి కాదు అంటావు. ఎవరికైనా కడుపున పుట్టిన కూతురంటే ఇష్టం ఉంటుంది, కొడుకంటే ఇష్టం ఉంటుంది. నీకేంటమ్మా కోడలంటే అంత ఇష్టం? అన్నయ్య నా కోసం భూమికి విడాకులు ఇస్తాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం భూమి కోసం నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటావమ్మా. ఇది కన్ఫర్మ్. అమ్మా నాకు నిజం చెప్పు, నేనసలు నీ కూతురునేనా? నీ కడుపునే పుట్టానా? లేదంటే ఎక్కడైనా చెత్త కుండీలో దొరికితే తెచ్చి పెంచుకుంటున్నావా? పోరా! అమ్మా ఏం మాట్లాడుతున్నావు? అమ్మా కొట్టకమ్మా, ఏం చేస్తున్నావు? చెల్లి మీద చేయి చేసుకున్నావా? తను ఎంత బాధలో ఉందో తెలుసు కదా నీకు. అదేం మాట్లాడుతుందో నువ్వు విన్నావారా? బాధలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నోరు జారుతుంది. మనమే అర్థం చేసుకోవాలమ్మా. పురి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నీకోసం ఏమైనా చేయడానికి అన్నయ్య ఉన్నాడు కదా. అమ్మ మాటలు వింటుంటే భయం వేస్తుంది అన్నయ్య. ఏ సంబంధం కూడా పోతుందేమో అనిపిస్తుంది. నేను మాటిచ్చాను కదా, నీ పెళ్లి ధృవతోనే జరుగుతుంది. టెన్షన్ పడకు. నిశ్చయ తాంబూలాల కోసం వాళ్ళింటికి వస్తారు కదా, అప్పుడే నీకు ధృవతో నాకు తారతో పెళ్లిళ్ళు నిశ్చయం చేసుకున్నా. రేయ్ గగన్, అదంటే చిన్న పిల్లరా. తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడితే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాల్సింది పోయి భూమికి విడాకులు ఇస్తానంటావా? అనాల్సి వచ్చిందమ్మా, అనాల్సి వచ్చింది. ఎందుకంటే నా చెల్లెల జీవితం కూడా నీలా అవ్వకూడదు. అది కాదమ్మా, నా చెల్లి అది భూమి నా జీవితంలో నుంచి వెళ్ళిపోయిందమ్మా. సంతోషం కూడా తీసుకెళ్ళిపోయింది. కనీసం నా చెల్లైనా సంతోషంగా ఉండాలి కదమ్మా. అమ్మా, నేను చెప్పింది నీకు తప్పుగా అనిపిస్తే క్షమించమ్మా. అమ్మా